జయ గురువత్ తంత్రశక్తి కార్యక్రమానికి సాదర స్వాగతం. దత్తభక్తులకు భగవద్బంధువులకు నమస్కారములు. గురువు దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహంతో ప్రతినిత్యం మన నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలకు పరిష్కార మార్గాలను కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన తంత్రశక్తి కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటూ వచ్చాం. అలా ఎన్నో రకాల సమస్యలకు ఎన్నో రకాల కొన్ని వందల పరిష్కారాలు చెప్పుకుంటూ వచ్చాం. ప్రతి సమస్యకు కూడా ఖచ్చితంగా పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం కూడా ఏదో ఒకటో రెండో కాదు, కొన్ని వందల పరిష్కారాలు ఉన్నాయి. ఇది మన తంత్రశాస్త్రం యొక్క గొప్పతనం అని మనం చెప్పుకుంటూ వచ్చాం. మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అడిగినటువంటి ప్రధాన ప్రశ్న ఏంటంటే అనారోగ్య సమస్యల గురించి మనం చెప్పుకున్నాం. దాదాపు మన వారం మొత్తం అదే చెప్పుకుంటూ వచ్చాం. మనం ఈ రోజున అనారోగ్య సమస్యల తర్వాత ప్రధానంగా చెప్పుకునేటువంటి ఒక సమస్య ఏంటంటే ఏ పని చేస్తున్నా కలిసి రావటం లేదు. ఉద్యోగపరంగా ప్రయత్నం చేస్తున్నా సరే, వ్యాపారపరంగా ఉన్నా సరే, లేకపోతే చదువు పరంగా కావచ్చు, ఇల్లు కొనుక్కోవటం కావచ్చు, మరొకటి ఏదైనా సరే, ఏం చేస్తున్నా కలిసి రావటం లేదు. ఎంత కష్టపడుతున్నా కష్టానికి తగ్గ ఫలితం పొందలేకపోతున్నాము. కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందలేకపోతున్నాము. ఎంత చేస్తున్నా ఒక అడుగు ముందుకు పడటం లేదు అని అనుకునేవారు. అంటే దీనికి సంబంధించి చాలామంది అడిగారు అనమాట. ఎంత ప్రయత్నం చేసినా కావటం లేదు గురువుగారు, ఒక్క అడుగు కూడా ముందు పడటం లేదు, ఎంత అనుకుంటున్నాం, ఏం చేస్తున్నా కలిసి రావటం లేదు, లేకపోతే ఎంత కష్టపడుతున్నా కష్టం తగ్గ ఫలితం రావటం లేదు. ఈ మూడు ప్రశ్నలు చాలామంది అడిగి ఉన్నారు. వీటన్నిటికీ ఒక అద్భుతమైన పరిష్కారం ఏంటంటే గణపతి ఆరాధన. ఏం గణపతి అంటే మనం గతంలో చెప్పుకున్నాము, విజయ గణపతి పూజ చెప్పుకున్నాం. మనం తాంత్రిక విధానంలో విజయ గణపతి ఆరాధన. అలానే దాని తదనంతరం రక్త గణపతి అని నిన్నటి రోజున మనం అనారోగ్య సమస్యలకి ముఖ్యంగా మన రక్త గణపతి పూజ విధానం చెప్పుకున్నాం. మనం అన్నిటికి మించి జీవితంలో ఏవైతే రాకూడదు, ఒకటి రోగాలు, రెండోది వృద్ధాప్యము. అంటే వృద్ధాప్యం అంటే ఎటువంటి పరిస్థితి కూడా నేను చెప్పుకున్నాను నిన్నటి రోజున. మనం ఈ రెండు రాకుండా చేస్తుంది రక్త గణపతి పూజ అని చెప్పుకున్నాం. మనం ఇక మూడవ గణపతి ఏంటంటే శ్వేతార్క గణపతి. ఇక్కడ మనందరికీ ఏమనిపిస్తుంది అంటే శ్వేతార్క గణపతి అనగానే వెంటనే టక్కన అవునండి, మా అందరు దాదాపు 99% అందరి ఇళ్లలోనూ శ్వేతార్క గణపతి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా బయట దొరుకుతుంది. మనకు ఒక 100 రూపాయలు ఇచ్చి శ్వేతార్క గణపతి కొనిపోయి ఇంట్లో పెట్టేసుకుంటాం మనం. కానీ వాస్తవంగా తాంత్రశాస్త్ర రీత్యా కనుక తీసుకుంటే శ్వేతార్క గణపతి కంటే కూడా అత్యంత శక్తి కలిగినటువంటిది శ్వేతార్క హనుమంతుడు. తాంత్రిక విధానంలో శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు చెట్టును కనుక వర్ణిస్తూ ఆ తెల్ల జిల్లేడు చెట్టు వలన కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి, తెల్ల జిల్లేడు చెట్టును ఉపయోగించుకుని ఏ విధంగా పూజలు చేయొచ్చు అని చెప్పుకునే విధానంలో ఎక్కడా కూడా శ్వేతార్క గణపతి ఈ యొక్క పూజ విధానం పెద్దగా వర్ణించలేదు. ఎక్కువ శాతం శ్వేతార్క హనుమంతుడి ఎక్కువ పూజ విధానం చెప్పారు. శ్వేతార్క హనుమంతుని పెట్టుకొని తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో చేసిన హనుమంతుడి వారిని పెట్టుకొని చేసే పూజ విధానాలు చెప్పారు. సో తంత్రశాస్త్ర రీత్యా శ్వేతార్క హనుమంతుల వారు చాలా శ్రేష్టం, చాలా విశేషమైన శక్తి కలిగినటువంటిది. మంత్రశాస్త్ర రీత్యా వస్తే శ్వేతార్క గణపతి స్తోత్రం ఉంటుంది. అంటే తాంత్రిక వస్తువులలో శ్వేతార్క హనుమంతుల వారిని ఇంట్లో పెట్టుకోవాలి, మనం శ్వేతార్క హనుమంతుల వారిని పూజించాలి. మంత్రానికి వచ్చేసరికి శ్వేతార్క హనుమంతుల వారికి అత్యంత ప్రీతికరమైన మంత్రం కనుక మనం వెళ్తే శ్వేతార్క గణపతి పూజలో కనుక మనం చేయవలసింది ఏంటంటే ప్రతి నిత్యము కూడా ఇంట్లో శ్వేతార్క హనుమంతుల వారిని పెట్టుకొని శ్వేతార్క గణపతి స్తోత్రాన్ని చదువుకోవాలి. మంత్ర, యంత్ర, తంత్ర అని 3 రకాల మనకు మార్గాలు ఉంటాయి. మంత్రశాస్త్రము ద్వారా కానీ, యంత్రశాస్త్రము ద్వారా కానీ, తంత్రశాస్త్రము ద్వారా కానీ మన యొక్క సమస్యకు పరిష్కార మార్గములు. ఇక్కడ తంత్రశాస్త్ర రీత్యా శ్వేతార్క హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి తాంత్రిక వస్తువు కాబట్టి దానిని పెట్టుకున్నాము. అలానే మంత్రశాస్త్ర రీత్యా శ్వేతార్క గణపతి స్తోత్రం ఉంటుంది. ఆ శ్వేతార్క గణపతి స్తోత్రాన్ని ప్రతినిత్యము చదవండి, అద్భుతంగా పనిచేస్తుంది.
మహాద్భుతంగా అది పనిచేస్తుంది శ్వేతార్క గణపతి స్తోత్రము. అసలు ఆ గణపతి ఆరాధనలో శ్వేతార్క గణపతి గురించి చెప్పున్నారు తంత్రశాస్త్రంలో, అద్భుతంగా చెప్పారు దాని యొక్క వర్ణన ఏంటి అని చెప్పేసి, ఆ శ్వేతార్క గణపతి స్తోత్రం యొక్క వర్ణన ఏంటి అని చెప్పి. కేవలం ఆ స్తోత్రానికి అంత శక్తి ఉంటుంది. ఆ స్తోత్రాన్ని కనుక ఎవరైతే ప్రతినిత్యమో చదువుతూ ఉంటారో వారు ఈ 3 ప్రశ్నల నుంచి వారు బయటపడతారు. ఈ 3 సమస్యలు వారికి రావు ఉత్పన్నంగా. వారికి ఏంటిది, మాకు ఏం చేస్తున్నా కలిసి రావటం లేదు, ఎంత కష్టపడుతున్నా కష్టాంతంగా ఫలితం పొందలేకపోతున్నాము, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కడ కూడా ముందు పడటం లేదు అని ఈ 3 సమస్యల నుంచి బయటపడటానికి శ్వేతార్క హనుమంతుల వారిని ఇంట్లో పెట్టుకొని చక్కగా తంత్రశాస్త్రరీత్యా అత్యంత శక్తివంతమైన శ్వేతార్క హనుమంతుల వారిని పెట్టుకోండి. మంత్రశాస్త్రరీత్యా శ్వేతార్క గణపతి స్తోత్రాన్ని చదువుకోండి. కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి, దొరుకుతుంది మీకు ఆ గణపతి స్తోత్రం. మళ్ళా శ్వేతార్క గణపతి గుర్తుంచుకోండి. ఆ శ్వేత అర్క గణపతి స్తోత్రాన్ని, శ్వేతార్క గణపతి స్తోత్రాన్ని చదువుకోండి. ఈ 3 సమస్యల నుంచి మనం బయటపడతాము. అత్యంత శక్తివంతమైనటువంటి గణపతి స్తోత్రం అది. దాని మహిమలు ఏంటి, ఆ గణపతి స్తోత్రము చదవటం ద్వారా ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి, గణపతి స్తోత్రం యొక్క మహిమ ఏంటి, ఏ విధంగా అసలు శ్వేతార్క గణపతి స్తోత్రము వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఏ భగవంతుడి ద్వారా వచ్చింది, అది ఎవరు విశేషంగా ఈ యొక్క స్తోత్రాన్ని అసలు మనకి తీసుకువచ్చారో, ఆ స్తోత్రం చదవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, స్తోత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్షరం యొక్క శక్తి ఏ విధంగా గగారముతో ముడిపడి ఉంటుంది, ఆ యొక్క స్తోత్రము శక్తి అనే విషయాలన్నీ కూడా మనం చెప్పుకుందాము. చాలా పెద్దది కాబట్టి అది చెప్పుకునే భాగం ముందుగా మన కార్యక్రమం భాగం నుంచి ఒక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మొదటగా హలో గురుజీ. అమ్మ జయగురుతమ్మ, మీ పాదాలకు శతకోటి వందనాలు గురూజీ. దత్తార్పణ సోదరి, దత్తునికి నమస్కరించాలి తల్లి. మనందరం కూడా దత్త సేవకులను గుర్తుంచుకోండి. చెప్పండి. ఎందుకంటే గురూజీ ఆల్రెడీ నేను ఇది వరకు ఒకసారి మీకు కాల్ చేశాను గురూజీ. అమ్మా, నా పిల్లలు కూడా నన్ను మా అత్తోరు ఇంటికాడ నుంచి నన్ను గెంటేశారు, పిల్లలు కూడా దూరం చేశారు, నా పరిస్థితి ఇదని చెప్పాను గురూజీ మీతో. అమ్మా, అప్పుడు మీరు దత్తాత్రేయుని నమ్ముకోమన్నారు గురూజీ, పిఠాపురం కూడా వెళ్ళమన్నారు, పారాయణం చేయమన్నారు, గురుపాదకుని పూజించమన్నారు. అమ్మా, అవన్నీ చేసుకున్నాక నుంచి నా పిల్లల్లో మార్పు వచ్చింది గురూజీ. వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా ఫోన్ మాట్లాడుతున్నారు గురూజీ, అమ్మా, అమ్మ అని పిలుస్తున్నారు గురూజీ. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది గురూజీ. జీవితానికి అమ్మ అని పిలిపించుకుంటానని అసలు కల్లో కూడా ఊహించలేదు గురూజీ. తల్లి సంతోషం తల్లి. కాకపోతే ఇప్పుడు వచ్చిందల్లా ఏంటంటే వాళ్ళు పంపించేస్తానని అంటున్నారు. అందుకు సంతోషపడాలో బాధపడాలో కూడా తెలియట్లేదు గురూజీ తల్లి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు బతికుండగానే మా పొలం బంగారం అంతా నాశనం చేస్తారు గురూజీ. కనీసం పిల్లల్ని చదివించుకోవడానికన్నా వాళ్ళకి ఏదో ఒక ఆధారం చూపించేలా, వాళ్ళ మనసు బాధితేలా చెయ్యాలి గురూజీ. వాళ్ళకున్న కోట్లాస్తి ఏమక్కర్లొద్దు, నా పిల్లల భవిష్యత్తుకు ఒక ఆధారం చూపించే మార్గం చూపించండి గురూజీ. తప్పకుండా సోదరి, సంతోషం సోదరి. మీరు చెప్పింది నిజంగా మా తంత్రశక్తి కుటుంబ సభ్యులందరికీ కూడా కొంతవరకు నిజంగా చాలా బాధ కలిగించింది సంఘటనలు. అన్నిటికీ మించి సోదరి, ఇంత చెప్పారు కదా మీరు, చాలా సంతోషం. ఇప్పటికి కూడా మీరు ఏదైతే మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నారో అది ఖచ్చితంగా దత్తార్పణం చెందుతుంది. మనందరము కూడా దత్త సేవకులము మాత్రమే, దత్త భక్తులు మనందరము కూడా. ఇందులో ఎవరికి ఏది కాదనైనా భగవంతుడు వారి వాక్కును ఈ రూపంలో మన ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నారు తప్ప మరొకటి కాదు. గురుస్థానం కాదు మనది, కేవలం భగవంతుడి యొక్క వాక్కును మనం తెలియజేస్తున్నాం, అందరం సేవకులు మాత్రమే. రెండవది సోదరి, మీరు చెప్పున్నారు మీరు నమ్మారు తల్లి. ఇంక రెండవది చెప్పాకల, మీరు నమ్మారు అంతే. ఆ నమ్మకంలోనే దేవుడు ఉంటాడు అంటాను నేను. నమ్మకంలోనే దేవుడు ఉంటాడు అంతే, ఇంకెక్కడ రెండో ఆలోచన లేదు. అంత నమ్మక భావంతో అసలు జీవితంలో అసలు ఏదైతే మనకి ఇవ్వగలుగుతుందో, జీవిత చక్రం ఏ విధంగా నడవాలో శాసించేటువంటి వాడు ఎవడో ఆయన గురువు దత్తాత్రేయులు వారు. అటువంటి దత్తుని పాదాలు పట్టుకున్నావు తల్లి. ఆ దత్తుని పాదాలు పట్టుకుంటే జీవితంలో మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రానే రాదు. నువ్వు ఏది కోరుకుంటావో, నువ్వు కోరుకున్న దానిలో ఉత్తమోత్తమైనది ఏదో దానినే ఇస్తాడు నీకు, గుర్తుంచుకో. నువ్వు కోరుకుంది ఏదైతే కోరుకుంటావో దానికంటే కూడా 100 రెట్లు ఎక్కువ నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చి సంతోష పెడతారు దత్తుడు. అందుకనే మనం దత్త అని పిలిస్తే ఆయన మనకి దత్తం చేసుకుంటాడు. ఆయనే మనల్ని, మనం ఆయన్ని దత్తత తీసుకున్నట్టు అంతేక. నువ్వు దత్త అని పిలుచుకుంటే నువ్వు ఆయనకి దత్తత తీసుకున్నట్టు ఆయన నీకు దత్తం అయిపోతాడు.
దత్తుడు అంటే మనం ఎందుకు దత్తుడు అని చెప్పుకుంటామంటే గురువు దత్తాత్రేయులు వారు పరబ్రహ్మ స్వరూపము, ఆయన త్రిమూర్తి స్వరూపము, ముక్కోటి దేవతలందరూ ఏకకంఠంతో ముక్త కంఠంతో పిలిచినటువంటి నామము దత్తనామము. అంతటి మహానుభావులు ఆయన గురు పరంపరకి ఆది గురువు ఆయనే అసలు పరబ్రహ్మము. ఆయన నుంచి త్రిమూర్తి శక్తి ఉద్భవించింది. ఆయనే త్రిమూర్తి స్వరూపమైనటువంటి అవతారాన్ని ఎత్తి ఉన్నారు. ఆయనే అనగాలక్ష్మి సమేత దత్తాత్రేయులు వారు. ఆయనే అసలు ఆది గురువు, దిగంబరుడు, అవధూత ఆయన ఒకడు. అటువంటి గురువుని మనం దత్తుడు అని పిలుచుకుంటున్నాం ఏకవచనంతో. దేనికంటే ఎప్పుడైతే ఆయన నీకు దత్తమైపోయాడో, నువ్వు ఎప్పుడైతే ఆయనను దత్తా అని పిలిచావో ఆ క్షణం ఆయన దత్తమైపోయాడు. కాబట్టి నీకు దత్తమై ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రేమతో దత్తుడు అని పిలుచుకుంటున్నావు. నువ్వు ఏ భావనతో పిలిచినా ఆ భావనతో నీకు స్పందిస్తాడు. పిలిస్తే పలికే దైవం తల్లి దత్తాత్రేయులు వారు. అటువంటి దత్తుని పాదాలు పట్టుకున్నావు సోదరి నువ్వు. అంతకు మించినటువంటి గొప్ప పుణ్యం ఏది ఉండదు. ఇప్పుడు మరలా నువ్వు కాల్ చేసింది కేవలం నీ ప్రేమ కొద్దీ ఒక దీంతోనే తప్ప పరిష్కారం కోసం కాదు తల్లి. దేనికంటే నువ్వు అసలు ఎవరినైతే పట్టుకోవాలో అసలు ఏదైతే ఉత్తమ పరిష్కారం దాన్ని పొందేసావు నువ్వు, అయిపోయింది. ఇంకా ఇప్పుడు నీకు దీనికి మించి చెప్పేటువంటి ఏ పరిష్కారం గొప్పది కాదు. అమృతం తాగిన వానికి నువ్వు టీలో కాఫీలో లేకపోతే ఏదైనా ఒక పాలో తీసుకెళ్ళి ఇస్తే ఎలా ఉంటుందో మనకి అవి రుచిస్తే అంటే రుచించి అయిపోయింది. వాడు అమృతం తాగేసాడు, అయిపోయింది. ఇంకా దానికి మించినటువంటిది ఏదీ లేదు. కాబట్టి అటువంటి గొప్ప పరిష్కారం చేసావు. అదేంటంటే గురుచరిత్ర పారాయణ. నేను చెప్పినప్పుడు తంత్రశాస్త్ర రీత్యా తంత్రశక్తి అనే కార్యక్రమాన్ని పెట్టుకొని మనం కొన్ని వందల వేల పరిష్కారాలు మనం చెప్పుకున్నాము. వాటన్నిటిలో కూడా ఉత్తమోత్తమైనటువంటి పరిష్కారం ఏదైనా ఉన్నది, అమృత సమానమైనటువంటి పరిష్కారం ఉన్నది గురుచరిత్ర పారాయణ చేయడం. అంతకుమించి గొప్పది ఏది లేదు ఇంతవరకు కూడా. అటువంటి గురుచరిత్ర పారాయణను నువ్వు చేసేవు తల్లి. ఇప్పుడు నువ్వేదైతే కోరుకుంటున్నావో, మరలా ఏదైతే బాధపడుతున్నావో, ఇలా జరుగుతుందేమో, అలా జరగకూడదు. నాకు వాళ్ళకున్న కోట్ల ఆస్తి వద్దు, నాకు తుచ్చమది. వారు మంచిగా ఉండాలి, వారికి సెక్యూర్గా ఉండాలి, వారి జీవితం వారు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు చల్లగా ఉండాలి. అది తల్లి ప్రేమ అంటే. అది కోరుకున్నావు తల్లి, అదే నీ ఆశీర్వచనం. అంతే. మాకి దువా తల్లి యొక్క ఆశీర్వచనానికి మించినటువంటిది ఏది ఉండదు. ఇక్కడి నుంచి ఈ క్షణం నీ యొక్క ఆశీర్వచనం ఇచ్చేసావు నీ బిడ్డలకి. ఆ ఆశీర్వచనమే వారికి శ్రీరామరక్షలా ఉంటుంది. దత్తుడు నీ ద్వారా పలికించి ఉన్నాడు కాబట్టి అది దత్త వాక్ అవుతుంది. నువ్వేం కోరుకున్నావో అదే జరిగి తీరుతుంది. అలా చేసుకో. దత్తనామం తలుచుకుంటూ ఉండు. ఇంక దానికి మించి గొప్ప పరిష్కారం ఏది అక్కర్లేదు తల్లి. ఆయన చూసుకుంటాడు అంతా కూడా. అప్పటికీ తల్లి మనసు ఊరుకోవట్లేదు. గురువుగారు ఏదో ఒకటి చేసుకోవాలి, నేను మీ ద్వారా మిగతా దత్తభక్తులందరికీ తెలియచేద్దాం. మనం గురుచరిత్ర పారాయణ ఎంత గొప్పదో, గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా, గురువు దత్తాత్రేయుల వారి యొక్క నామాన్ని తెలుసుకోవడం ద్వారా, దత్తుని పాదాలు పట్టుకోవటం ద్వారా ఎటువంటి ఉత్తమ ఫలితాన్ని మనం పొందుతామో మనం తెలుసుకున్నాం. మనం అటువంటి గురుచరిత్ర పారాయణ మరోమారు మొదలుపెట్టు తల్లి. ఇప్పుడు నువ్వు సంకల్పాన్ని చెప్పుకొని నీ బిడ్డల గురించి ఏదైతే కోరుకున్నావో ఆ సంకల్పం చెప్పుకొని మరలా కూర్చో. నీ బిడ్డలు నీ పాదాలు పట్టుకొని కూర్చుంటారు తల్లి సేవ చేసుకుంటూ. అటువంటి అదృష్టాన్ని, అటువంటి మహద్భాగ్యాన్ని, అటువంటి పుణ్యాన్ని నువ్వు నీ బిడ్డలకు అందించాలి. అది తల్లిగా నీ బాధ్యత, గుర్తుంచుకో. ఇప్పుడు బిడ్డలకి ఏం వరాన్ని ఇస్తాం తల్లి అంటే, ఇక్కడ తల్లి సేవ చేసుకోవడానికి మించినటువంటి గొప్ప పుణ్యము మరొకటి లేదు. శాస్త్ర ప్రామాణికంగా మనం తీసుకుంటే, మన హిందూ ధర్మ ప్రామాణికంగా తల్లికి సేవ చేసిన పుణ్యం వల్ల ఏది ఉత్తమోత్తమ పుణ్యమో, ఏ పని చేయడం ద్వారా ఎక్కువ పుణ్యాన్ని పొందుతామని కనుక మనం బేరీజు వేసుకుంటే, తల్లి సేవ చేసుకోవటమో, తల్లిదండ్రుల సేవ చేసుకోవడానికి మించిన గొప్ప పుణ్యమో ఏది లేదు మనకి కదా. ఇది ఫైనల్. ఇది ఒప్పుకుంటాం కదా మనం. ఇప్పుడు నువ్వు నీ బిడ్డలకు ఎటువంటి వరాన్ని ఇస్తున్నావు అంటే, నీ సేవ చేసుకునే వరాన్ని ప్రసాదిస్తున్నావు. ఇప్పుడు గురుచరిత్ర పారాయణ మొదలుపెట్టి నేను చెప్పిన విధంగా గురుచరిత్ర పారాయణ చేయి. నువ్వు నీ బిడ్డలు తల్లి అంటూ నీ పాదాలు పట్టుకుని నీ సేవ చేసుకుంటారు వారు. అది గురుచరిత్ర పారాయణ ఇస్తుంది. నువ్వు గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా నువ్వేం పొందావంటే, నీ బిడ్డలకు గొప్ప వరాన్ని ఇచ్చావు. ఎటువంటి వరాన్ని ఇచ్చావమ్మా నీ బిడ్డలకంటే? సేవ చేసుకునే వరాన్ని ఇచ్చావు వారికి. దేనికి? అది వరం ఎందుకైంది అంటే, వారు తల్లి సేవ చేసుకోవడం ద్వారా ఉత్తమోత్తమ గతిని పొందారు నా బిడ్డలు. నా సేవ చేసుకోవడం ద్వారా వారికి పుణ్యం కలిగింది. అంతమించి గొప్పదేం కావాలి? నా బిడ్డలకి పుణ్యమే కావాలి. కాబట్టి ఆ పుణ్యాన్ని నీ సేవ ద్వారా ఇవ్వు. అటువంటి తల్లి సేవ ఏది ఇస్తుందంటే గురుచరిత్ర పారాయణ. ఎలా గురుచరిత్ర పారాయణ చేయాలి? మనం చేస్తున్నాం కదా, నేను నిత్యము గురుచరిత్ర పారాయణ చేస్తున్నాం. సప్తాహ పారాయణ 7 రోజుల పారాయణ చేస్తున్నాము. ద్విసప్తాహ పారాయణ 14 రోజుల పారాయణ చేస్తున్నాం. త్రిసప్తాహ పారాయణ 21 రోజుల పారాయణ చేస్తున్నాం. నిత్య పారాయణ చేసుకుంటున్నాము. ఇవన్నీ చేస్తున్నాం గురువు గారు. ఉపవాసాలు ఉంటున్నాం మేము.
నేల మీదే పడుకుంటున్నాము సంతోషము, లేకపోతే ఇంకా కొన్ని కొన్ని నియమాలు కలిగి ఉండి చేసుకుంటున్నాము సంతోషం, అన్ని రకాల చేస్తున్నారు. అసలు ఎలా చేసినా పారాయణ గొప్పతనం పారాయణదే. కాకపోతే దత్తతంత్రంలో ఏం చెప్పున్నారంటే ఇందులో కూడా ఇంకా కొంత లోతుగా చెప్పారు. పారాయణ చేస్తే సంతోషం, ఎలా చేసినా ఒకటే, పారాయణ కాదనటం లేదు. కాకపోతే ఫలితము మనకి శీఘ్రంగా రావాలి. ఇప్పుడు నేను చేసిన దాని ఫలితం నాకు ఇంకా తొందరగా రావాలి. తంత్రం ఎప్పుడూ కూడా బెస్ట్ అనదు, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని వెళ్ళిపోతూనే ఉంటుంది తప్ప ఒక చోట ఆగదు తంత్రం ఎప్పుడు కూడా. ఇది చెప్పాం కదండి సంతోషమా, ఇదేనంటే ఇది చెప్పాం కదా, ఇందులో ఇంకా ఏదైనా లోతుకు వెళ్దాం, ఇందులో ఇంకా ఏమైనా చాలా తక్కువ మార్గం దొరుకుతుందేమో, ఇందులో ఇంకా ఏమైనా తొందరగా పనిచేస్తుందో అని నిరంతర పరిశోధన చేస్తూ అలా లోతుల్లోకి వెళుతూ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అందించగలుగుతుంది తంత్రశాస్త్రం ఎప్పుడు కూడా. ఎన్ని ఇప్పుడు రెమెడీ, ఏది ఏ పరిష్కారం తీసుకున్నాం మనం. అందుకని మనం ఏ పరిష్కారాలైనా కొన్ని వందల పరిష్కారాలు ఎందుకు చెప్పుకోగలుగుతున్నామంటే తంత్రం ఈ రూపంలో వెళుతుంది కాబట్టి, లోతుల్లోకి వెళుతుంది కాబట్టి. అలా కనుక వెళితే దత్తతంత్రం ఏం చెప్పింది, తంత్రము గొప్పతనం ఇది కదా. దత్తతంత్రం ఏం చెప్పింది అంటే పారాయణ చేయటం కూడా ఎలా పారాయణ చేస్తే ఇంకా ఫలితాన్ని పొందుతావు అనుకొని తీసుకుంటే కనుక నక్త పారాయణ చేయమని చెప్పింది. దత్తతంత్రం ఏం చెప్పింది, గురుచిత్ర పారాయణ ఎలా చేయమంది అంటే నక్త పారాయణ చేయమంది. గురుచిత్ర పారాయణని నక్త పారాయణ. ఏంటండి గురువుగారు నక్త పారాయణ అంటే ఏంటి, నక్త అంటే ఏంటి, నక్షత్రము, అంతేగా. నక్త అంటే నక్షత్రం, నక్షత్ర పారాయణ చేయమంది నిన్ను. ఎలా ఈ నక్షత్ర పారాయణ చేయటము, 2 మార్గాలు చెప్పింది. ఒకటి సులువైనది, రెండవది అత్యంత సులువైనది. 2 మార్గాలు చెప్పింది. అసలు తంత్ర శాస్త్రంలో మనం చెప్పుకునే పరిష్కారాలన్నీ సులువైనవే, ఇంకా వాటికంటే అత్యంత సులువైనవి కూడా ఉండి చెప్పుకుంటాంగా మనం. అలా ఇప్పుడు నక్త పారాయణ అంటే నక్షత్ర పారాయణ అని అర్థము. ఈ నక్షత్ర పారాయణ మళ్ళా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సులువైన పారాయణ, రెండవది అత్యంత సులువైన పారాయణ. ఈ సులువైన పారాయణ ఎలా చేయాలి, అత్యంత సులువైన పారాయణ ఎలా చేయాలి అని చెప్పుకుంటే మనకి నిజంగా చాలా సమయం పడుతుంది. కాబట్టి వాస్తవంగా ఆ పారాయణ విధానాన్ని చెప్పుకుందాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి షార్ట్ పీరియడ్లో దీన్ని సగం చెప్పుకోలేం కాబట్టి దీన్ని రేపు చెప్పుకుందాం. ఎందుకంటే మొదలు పెట్టుకుంటే కనీసం ఒక 15 గంట టైం పడుతుంది. కాబట్టి అది రేపటి కార్యక్రమంలో నక్త పారాయణ, సులువైన పారాయణ, అత్యంత సులువైన పారాయణ ఎలా చేయుతుందని సమయం లేదు కాబట్టి రేపు చెప్పుకుందాం. ఇప్పుడైతే ఒక కాలర్తో వీరితో మాట్లాడి కార్యక్రమం ముగిద్దాం మనం అయితే. హలో 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 జయగురుత అయ్యా. అయ్యా చెప్పండి అయ్యా జయగురుత. కానీ నాకు రుణ బాధలు కనీసం 9 సంవత్సరాలు అవుతుంది. రుణ బాధలు రుణం చేయడానికి రుణతో అవుతుంది కానీ ఒక డబ్బులు వస్తుంది ఏం లేదు. వ్యాపారం ఎలక్ట్రికల్ షాప్ ఉంటుంది నాకు, బాగా ఇబ్బంది అవుతుంది. ఏం చేద్దామన్నా కానీ బయటకు కాలు బయటకు వెళ్తలేరు. మళ్ళా ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేస్తున్నా, బాబా గుడికి వస్తున్నా. ఏ దేవుడు అంటే ఆ రోజుకి అన్ని నమ్ముకొని మొక్కుతున్నా స్వామి. ఏం చేస్తుంటారు అంటే వ్యాపారం వల్ల ఏం చేస్తుంటారు మీరు? మీరు వ్యాపారం చేస్తుంటారు, ఏం చేస్తుంటారు? వ్యాపారం చేస్తున్నారు, ఎలక్ట్రికల్ షాప్ అది, ఎలక్ట్రికల్ షాప్. రైట్ సంతోషం. సో ఎలక్ట్రికల్ షాప్ ఉంది, వ్యాపార పరంగా ఉన్నారు మీరు. పోయినారు ఆర్థికంగా ఎంత కష్టపడుతున్నా ఫలితం రావటం లేదు, డబ్బులు చేతులు నిలవటం లేదు. మొత్తం ఓవరాల్గా ఆర్థిక సమస్యలతో కొరిగిపోయి ఉన్నారు. వ్యాపార పరంగా ఉన్నారు, మీరు ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నారు. సోదరా 2 చాలా సంతోషం. నిత్యం చక్క పూజ పునస్కారాల్లో ఉన్నారు. స్వామివారి అనుగ్రహాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. సంతోషం. ఏం చేస్తారంటే నీ షాప్ ఏదైతే ఉందో షాప్లో దేవుడి మందిరం శుభ్రం చేసుకో, చాలా నీట్గా పెట్టుకో, కొంచెం ప్లేస్ ఎక్కువ తీసుకో, మంచిగా పెట్టుకో. చాలా షాపులు ఏం చేస్తారంటే దేవుడి మందిరము, ఆ దేవుడు పెట్టుకున్న పటం ఏదో ఒక చిన్న చోట అన్ని సామాన్లు సర్దుకున్న తర్వాత వాళ్ళకి ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ పెట్టుకుంటారు దేవుడి పటాలు. లేదండి షాపులు ఈ మూలే పెట్టుకోమని చెప్పారు మా అయ్యగారు, కాబట్టి ఈ మూలనే దేవుడి పటం ఉండాలని చెప్పారు, ఈ మూలనే దీపం వెలిగించుకోమన్నారని చెప్పారు. కాబట్టి ఒక మనకి ఈశాన్య మూలలో ఇలా పెట్టుకోండి ఆయన, దేవుడి మందిరాల్లో లేదు పలానా దిక్కును పెట్టుకోండి అని చెప్పారు. కాబట్టి అక్కడ అన్నీ సర్దుకోగానే చిన్న ప్లేస్ ఉంటే అక్కడ ఆ చిన్న ప్లేస్లో పెట్టేస్తారు. ఇక వారికి ఎప్పుడో 2 నెలలకి 3 నెలలకి ఒకసారి ఏదో పండగ వస్తే అప్పుడు దీపాలు వెలిగించే సమయంలో అప్పుడు దానికి మొదటి రోజు దీపం వెలిగించిన నూనె అంతా అప్పుడు శుభ్రం చేసుకొని 3-4 నెలల తర్వాత వెలిగించుకుంటుంటారు. మరి కొంతమంది అయితే ఇక ఎప్పుడో నిదానంగా ఇలా చేస్తే నిజంగా వ్యాపారం అలానే ఇబ్బంది పడుతుంది సోదరా. మీ గురించి కాదు, నేను చాలామంది వ్యాపార స్థలాలను నేను చూశాను. కాబట్టి వాస్తుశాస్త్ర రీత్యా చెప్పినటువంటి అనుభవజ్ఞులు చెప్పినటువంటి ప్రదేశం దిక్కున చాలా విశాలంగా చక్కగా మంచిగా దేవుడి మందిరాన్ని పెట్టుకో, దానికి కర్టన్ ఒకటి వేసి పెట్టుకో. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు పూజ చేసినటువంటి
ఈ యొక్క ఏదైతే దేవుని ప్రతిమ ఏదైతే విగ్రహం కానీ పటం కానీ ఏదైతే నువ్వు పూజ చేసుకునేది ఉందో అది ఎవరు చూడకూడదు కూడా. ముఖ్యంగా వ్యాపార సంస్థలో వ్యాపారం నడవడానికి ప్రధానంగా ముఖ్య కారణం ఏంటంటే ఈ పూజనే. మీ వ్యాపార సంస్థలో దేవుడి మందిరం చక్కగా చేసుకోండి, శుభ్రంగా ఉంచుకోండి, దేవుడి పటాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి, నిత్యము దీపారాధన చేసుకోండి. 5 నిమిషాలు కేటాయించండి, జీవితంలో వెనక్కి తిరిగి చూడకుండా నిలబడుతుంది ఆ పూజ మీకు. మీరు కేటాయించిన ఈ 5 నిమిషాలు మరలా మీరు జీవితంలో ఇటువంటి స్థితికి రాకుండా, ఈ విధంగా బాధపడకుండా, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాకుండా కేవలం ఈ 5 నిమిషాలు మిమ్మల్ని కాపాడతాయి. ఇదొక్కటి చేయండి. ఎలా చేయాలి? చక్కగా శుభ్రం చేసుకోండి, దేవుడి మందిరం అంతా నీట్గా ఉంచుకోండి. నువ్వు ఎంత శుభ్రంగా ఉంటావో దానికి 100 రెట్లు శుభ్రంగా ఉండాలి దేవుడి మందిరం. మన యొక్క వ్యాపార సంస్థలు ఉండే దేవుడి మందిరం నిత్యం దీపారాధన చేసుకోండి. అక్కడ చక్కగా ఒక వెండి కుంకుమ భరిణ తీసుకోండి, చిన్నది, లేదు స్టీల్ కుంకుమ స్టీల్ది సంథింగ్ ఏదైనా ఉంటుంది అది, లేదు ఈవెన్ ప్లాస్టిక్ది, లేదు మట్టిది, వాట్ ఎవర్ ఏదైనా కనీసం మీ శక్తి మేర అందులో కుబేర కుంకుమ వేయండి. చక్కగా ఇంట్లో వ్యాపార సంస్థలు దేవుడి మందిరంలో చక్కగా అమ్మవారు లక్ష్మీ అమ్మవారి పాదాల దగ్గర ఆ కుబేర కుంకుమని పెట్టండి. లక్ష్మీ అమ్మవారు పాదాల దగ్గర కుబేర కుంకుమని పెట్టండి. కొద్దిమంది ఉత్తరాది ప్రాంతం వారు వచ్చి ఆ లక్ష్మీ అమ్మవారు ఉన్నప్పుడు వారి చేతిలో నుంచి ధనం పడుతూ ఉంటుంది, ఆ ప్లేస్లో పెడుతుంటారు కుబేర కుంకుమ తీసుకెళ్ళి. మనం ఎప్పుడు కూడా అమ్మవారి పాదాల ఇదిగా వెళ్ళేటువంటి ప్రామాణికం దక్షిణ ప్రాంతం వారు కాబట్టి ఈ రూపంలో వెళ్తుంటారు. ఎక్కడైనా సరే అమ్మవారి చిత్రపటం దగ్గర పెట్టుకోండి. అమ్మవారి పాదాల దగ్గర కానీ అమ్మవారి చేతిలోంచి కనకవర్షం కురిచేటువంటి ప్రదేశంలో కానీ ఈ వెండి గిన్నెలో కుబేర కుంకుమ వేసి పెట్టండి. దీపారాధన చేయమని చెప్పాను. ఏం దీపారాధన చేయాలి? తెల్ల జిల్లేడు ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. నువ్వు ఫస్ట్ డే కుబేర కుంకుమ పెట్టేసావు వెండి గిన్నెలో కానీ, స్టీల్ గిన్నెలో కానీ, లేకపోతే మట్టి గిన్నెలో కానీ, ప్రమిదలో కానీ ఏదైనా ఒక దాంట్లో కుబేర కుంకుమ వేసుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసావు. అక్కడ నీటి శుభ్రం చేసుకున్నావు, అయిపోయింది. ఇక్కడ నుంచి రోజు ఏం చేయాలంటే తెల్ల జిల్లేడు ఒత్తులై ఆవు నెయ్యితో దీపారాయణ చేసుకో, అమ్మవారికి నమస్కరించుకో. 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు నీ శక్తి మేర మనస్ఫూర్తిగా దండం పెట్టుకో. ఏదో దండం పెట్టేసుకున్నామని చెప్పేసి ఆలోచించుకుంటూ టెన్షన్గా వాళ్ళు చూస్తారా వీళ్ళు చూస్తారా, లేకపోతే ఇది కస్టమర్స్ వచ్చేసారు తొందర వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, ఇవి ఏవి పెట్టుకోకు. 1 నిమిషం చాలు కావాలంటే, 10 సెకండ్లు చాలు. అసలు కరెక్ట్గా నువ్వు కరెక్ట్ అయితే సెకండ్ చాలు, ఎక్కువ అక్కర్లా. మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కరించుకో. తెల్ల జిల్లేడు ఒత్తులు సామాన్య దీపారాయణ చేసి ఆ కుబేర కుంకుమ బొట్టు పెట్టుకో. అయ్యా ఆ కుబేర కుంకుమ బొట్టు పెట్టుకో. అయిపోయింది, సంతోషం. ఇప్పుడు నువ్వు ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్తున్నావు కదా, సంతోషం. వెళ్ళినప్పుడల్లా ఏం చేస్తావు? ఒక దానిమ్మకాయ తీసుకెళ్ళు. లక్ష్మీ అమ్మవారి గుడికి ఏం చేస్తున్నావు? ఏదో అమ్మవారు లక్ష్మీ అమ్మవారు, ఏదో అమ్మవారి గుడికి వెళ్తున్నావుగా, ఇంకా లక్ష్మీ అమ్మవారు అనుకో, చాలా సంతోషం. ఒక దానిమ్మకాయ తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళు. అసలు తంత్రశాస్త్రంలో లక్ష్మీ అమ్మవారికి పెట్టేటువంటి ప్రసాదాలు లిస్టు కనుక మనం రాసుకుంటే, లక్ష్మీ అమ్మవారికి ఏ ప్రసాదాలు ఇష్టమో అని తంత్రశాస్త్ర రీత్యా చెప్పున్నారన్న దాన్ని మొత్తం కనుక రిఫర్ చేసి మనం ఒక 10 ప్రసాదాల పేర్లు రాసుకుంటే అందులో ఫస్ట్ పేరు దానిమ్మకాయదే రాస్తాం. అది దానిమ్మకాయ గొప్పతనం. దానిమ్మ చెట్టులోనే అసలు తాంత్రిక శక్తి, లక్ష్మీ శక్తి ఉంటుందా. కాబట్టి ప్రతి శుక్రవారం ఏం చేస్తావు? అమ్మవారికి దానిమ్మకాయ ఇచ్చి తీసుకెళ్ళి అమ్మవారికి గుళ్ళో దానిమ్మకాయ అమ్మవారికి ప్రసాదంగా నివేదన చేసే. ఇక ఇప్పుడు ఏంది? వ్యాపార సంస్థలు ఉదయం పూట ఏం చేసావు? తెల్ల జిల్లేడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాయణ చేసుకున్నావు. వ్యాపారం బాగా నడవటం కోసమో, వ్యాపారం అభివృద్ధి చెందడం కోసమో, ధనాకర్షణ శక్తి కలగటం కోసమో, జనాకర్షణ శక్తి కలగటం కోసమని. అందుకని నువ్వు లక్ష్మీ అమ్మవారి పాదాల దగ్గర ఉన్న కుబేర కుంకుమని బొట్టు పెట్టుకున్నావు. జనాకర్షణ శక్తి కలుగుతుంది. ఏంటది? జనాకర్షణ శక్తి అంటే వశీకరణ శక్తి కలుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, జనాకర్షణ శక్తి కలుగుతుంది. నువ్వు కుబేర కుంకుమని అమ్మవారి పాదాల దగ్గర ఉన్న కుబేర కుంకుమని బొట్టు పెట్టుకున్నావు కాబట్టి. ఇప్పుడు తెల్ల జిల్లేడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసావు కాబట్టి ధనాకర్షణ శక్తి కలుగుతుంది. తెల్ల జిల్లేడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసావు కాబట్టి ధనాకర్షణ శక్తి కలుగుతుంది. ఇట్లా దీనికోసమని పూజ చేయి ప్రశాంతంగా. ఉదయం పూట చేసి అయిపోయింది. సాయంత్రం పూట ఏం చేస్తావంటే రోజు సాయంత్రం పూట 5, 6, 6:30, 7 లోపల, 5 నుంచి 7 లోపల నీ షాపుకి ఎవరొస్తే వారికి నోరు తీపి చేసి పంపించు. స్వీట్ ఇయ్యి, చాక్లెట్ ఇయ్యి, జిలేబీ ఇయ్యి, బిస్కెట్లు ఇయ్యి, లేదు చక్కెర పెట్టు, ఒక కొబ్బరి పలుకు లేదు చక్కెర పెట్టు, ఏదైనా కావచ్చు. రోజు వ్యాపార సంస్థలో ఉదయం పూట ఆ సంస్థ తెరవగానే శుభ్రం చేసుకొని అంత ధూపం వేసుకొని చక్కగా తెల్ల జిల్లేడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాయణ చేసుకోవాలి. 1 సెకండ్ కాలం, 1 నిమిషం కాలం, 2 నిమిషాలు, 5 నిమిషాలు అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. కుబేర కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. సాయంత్రం పూట 5 నుంచి 7 కాలంలో
నీ షాపుకి ఎవరు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా కనీసం 5 మంది 10 మందికి రోజు నోరు తీపి చేసి పంపిస్తుంటే ఏదో ఒక రూపంలో. ఈ 2 చేయి సోదరా. శుక్రవారం అమ్మవారి గుళ్ళో దానిమ్మకాయ ప్రసాదంగా నివేదన చేయి. ఈ 3 చేయి. తిరిగి జీవితంలో కనుక మరలా ఇటువంటి సమస్య వెనక్కి తిరిగి చూడకుండా ఉంటావు నువ్వు. వ్యాపారం అద్భుతంగా నడుస్తుంది. కాబట్టి చేసుకోండి సోదరా. తప్పకుండా అనఘాలక్ష్మి సమేత గురువు దత్తాత్రేయుల వారి అనుగ్రహంతో ఖచ్చితంగా మీ సమస్య బయటపడతా చేసుకోమని జరుగుతుంది. అనగా దత్త అనుగ్రహ ప్రాప్తిరస్తు. జై గురుదేవ. ఇది ఈరోజు కార్యక్రమం. సమయం తిరిగి మళ్ళీ రేపటి కార్యక్రమం కలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం. జై గురుదత్త.